వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న దారుణం. కులాంతర వివాహం చేసుకున్నారని పెళ్లికి సహకరించిన వ్యక్తుల ఇండ్లకు పెట్టిన నిప్పు. మలక్పేటలో పీవీఆర్ మాల్ కాంప్లెక్స్ లో లిఫ్ట్ మొరాయింపు. సురక్షితంగా బయటపడ్డ గర్భిణీతో సహా 12 మంది. ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం. కుటుంబ కలహాల కారణంగా 2 హత్య. మహిళ 8వ కాన్పులో ఒకేసారి 3 పిల్లలకు జన్మ. తల్లి పిల్లలు క్షేమం అరుదైన ఘటనగా భావిస్తున్న ఆసుపత్రి వర్గాలు. డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్నారని ఆగ్రహించిన ఆ అమ్మాయి బంధువులు పెళ్లికి సహకరించిన వ్యక్తుల ఇండ్లకు నిప్పు పెట్టారు. ఈ అమానవీయ సంఘటన నర్సంపేట మండలంలోని ఇటిక్యాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంటకు సహకరించారనే కోపంతో అమ్మాయి తరపు వాళ్లు అబ్బాయి ఇంటితో పాటు పెళ్లికి సహకరించిన అతని 3 స్నేహితుల ఇండ్లకు సైతం నిప్పు పెట్టడంతో 4 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ మలక్పేటలోని పీవీఆర్ మాల్ కాంప్లెక్స్ లో లిఫ్ట్ మొరాయించింది. కాసేపు లిఫ్ట్ ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది పోలీసులు అక్కడికి చేరుకుని లిఫ్ట్ లోని సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో పెను ప్రమాదం తప్పింది. లిఫ్ట్ లో ఉన్న గర్భిణితో సహా 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా 2 హత్యకు గురయ్యారు. జిల్లాలోని సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ధూళిపాళ్లలో నివాసం ఉంటున్న రమీమున్ ఆమె కూతురు మౌలాబీని కాసిం అనే వ్యక్తి రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. వరుసకు కుమారుడయ్యే కాసిం ఈ దారుణానికి ఒడిగట్టాడని సత్తెనపల్లి పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల మధ్య తగాదాల కారణంగా కాసిం వారిపై దాడి చేసి చంపాడని పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఊకే పొజ్జ అనే మహిళ 8వ కాన్పులో ఒకేసారి 3 పిల్లలకు జన్మనిచ్చింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూరు మండలం భట్టిగూడెం గ్రామానికి చెందిన ఊకే పొజ్జ ఊకే దేవ దంపతులకు 8వ కాన్పులో ఒకేసారి 3 పిల్లలు జన్మించారు. ఇప్పటి వరకు 7 కాన్పులలో పిల్లలు కలిగి ఉండగా ఇప్పుడు కాన్పులో ఒకేసారి 3 పిల్లలు జన్మించారు. వారిలో 2 మగపిల్లలు కాగా మరొకరు ఆడపిల్ల సాధారణ కాన్పులో జన్మించారు. తల్లి పిల్లలు అందరూ సురక్షంగా క్షేమంగా ఉన్నారు. దీనిని చాలా అరుదైన ఘటనగా భావిస్తున్నారు ఆసుపత్రి వర్గాలు.
ఎక్కడది బట్టి కూడా అది పామరాట పామేర గోలగూడ వెంకటవాడ గోలగూడ ఛత్తీస్గఢ్. జీరాపల్లి ఎన్నో కాన్పు ఈ అమ్మాయికి? ఎన్నో కాన్పు ఇప్పుడు డెలివరీ ఇదా మిగతా పిల్లలందరూ బాగున్నారా? ఇది 8వ కాన్పడు కదా. ఇప్పుడు ఇక్కడ ఇది ఎన్నో కాన్పులు పుట్టారు? ముగ్గురు పిల్లలు. 8వ కాన్ప? ముగ్గురు పిల్లలు లేదు కాన్పు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం హైవే జంక్షన్ శ్రీనివాసపురం రోడ్లోని దాబా హోటల్లో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో దాబాలోని ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా కూడా పోలీసుల ముందు ఆగని యువకులు వీరంగం. చిన్న చిన్న గొడవలతో ప్రారంభమైన యువకులు రౌడీల్లా మారుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ దారుణాలు జరుగుతున్నాయని సమాచారం. మా ఇంటికి వెళ్ళినా బాగుంది మా స్టేషన్ పని చేస్తుంది క్యాన్సిల్ చేశాను. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో రాయికల్ మండలం పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. రాయికల్ మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా గిద్దం సుధీర్ రెడ్డి, రాయికల్ పట్టణ అధ్యక్షుడిగా బత్తిని నాగరాజును, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధు నియమించగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీలో అయినా యువకుల పాత్ర కీలకమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులు సమష్టిగా పనిచేయాలన్నారు. యువజన కాంగ్రెస్ మరింత బలోపేతం కావాలని, రాబోయే ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు యువకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు కొయ్యాడ మహిపాల్ రెడ్డి, రాకేష్ నాయక్, బాపురావు పూజ రాజు, గుజ్జల్ కిరణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గుండా మధు, వేణురావు పాల్గొన్నారు. నిర్మాణంలోనైనా యువకుల పాత్ర ప్రధానమైందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అటు విద్యార్థులే కానీ, నిరుద్యోగ యువతే కానీ వారి ఆత్మత్యాగాలతోని, బలిదానాలతోని ఇవాళ సాధించినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏదైతుందో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందటంలో రాబోయేటువంటి సాధారణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు యువజన కాంగ్రెస్ పాత్ర ప్రధానమైనదిగా చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఏదైతుందో ఇలా స్థానికత ప్రాధాన్య అంశంగా, దాంతోపాటుగా సామాజిక తెలంగాణ నిర్మాణం అనేటువంటి ఒక భావనతోని వీళ్ళ దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాల వారికి సముచిత స్థానం కల్పింపు చేయబడాలనేటువంటి ఒక లక్ష్యంతో సాధించబడ్డటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం ఈరోజు వీళ్ళ విద్యా ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళ కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధన అమలు చేయడం జరుగుతుందని చెప్పని భావించడం జరిగిందో, ఇలా కేవలం పెట్టుబడిదారి వర్గాలకు మాత్రమే కొమ్ము కాసే విధంగా ఇలా గతంలో ఏదైతుందో కేవలం ప్రాథమిక స్థాయి విద్యకు సంబంధించి కొంత ప్రైవేట్ రంగంలో బోధన కొనసాగినప్పటికీ ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి విశ్వవిద్యాలయాలు కూడా ఏదైతుందో ప్రైవేట్ రంగంలో బోధన చేపట్టబడడం అనేది మరి ఏ విధంగా తిరోగమన చర్యగా ఇలా ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నావో మనం చెప్పడానికి ఉదాహరణగా భావించవచ్చని చెప్పంటున్నాను. అట్లాగే ఉద్యోగాల కల్పనకు సంబంధించి కూడా చెప్పంటున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాడు ఇలా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ వేదికగా ఏదైతుందో ఇలా 97,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పని పేర్కొంటే ఇలా మొన్నటి 2022 బిస్వాల్ కమిటీ నివేదిక సందర్భంగా ఇలా శాసనసభ వేదికగా 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు నివేదిక మరి సమర్పించటం,
వీళ్ళు ఏ విధంగా రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఉద్యోగాల ఖాళీలు పెరిగిపోవడం జరుగుతుందో దీన్ని మనం చెప్పక తప్పదని చెప్పంటుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 99126966. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా దగ్గర గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ గోశాలలో ఈ నెల 7న ఆషాఢ మాసం పంచమి తిథి శుక్రవారం రోజు ఉదయం 8 గంటల నుండి సామూహిక గోపద్మ వ్రతం గోశాలలో నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు ఆకారపు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి ఎలిమి ఈశ్వరయ్యలు తెలిపారు. ఈ గోపద్మ వ్రతం గోశాలలో 40 గోవులకు సామూహికంగా వేద బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ వ్రతం చాతుర్యాస్య వ్రతంలో ఒక భాగమని, ఈ వ్రతాన్ని ఆచరించడంతో సకల యజ్ఞాలు, పూజలు చేసిన విశేష ఫలితం ఉంటుందని అన్నారు. జన్మరీత్యా గ్రహదోషాలు తొలగుటకు, వివాహ, సంతాన, ఆర్థిక, వ్యాపార ఇబ్బందులు తొలగుతాయని భక్తులు అధిక మొత్తంలో పాల్గొనాలని కోరారు. ఈ వ్రతంలో పాల్గొనేవారు పూజకు హాజరు కాగలరని కోరారు. పూజలో పాల్గొనే భక్తుల పేరిట సంకల్పం చెప్పనున్నట్లు తెలిపారు. అనంతరం పూజలో పాల్గొన్న భక్తులకందరికీ ఆలయ కమిటీ వారిచే భోజన వసతి ఉంటుందని తెలియజేశారు. अर्चित प्रार्चित प्रिय वेधासो अर्चित పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణం చోటు చేసుకుంది. సొంత పిన్ని కూతురుని దారుణంగా హతమార్చాడు ఓ కొడుకు. ఆస్తి గొడవలేమైనా కారణం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దాడిలో రహీమున్ అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ కూతురు మృతి చెందింది. స్థానిక ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి ఆధ్వర్యంలో దామర్గిద్ద మండల కేంద్ర మైనారిటీ యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దామర్గిద్ద మండల కేంద్రానికి చెందిన మైనారిటీ యువకులు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన మౌలాలి ఆధ్వర్యంలో యువకులు స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ బక్కా నరసప్ప, భీమయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ పుట్టి ఇందప్ప మరియు మైనారిటీ యువకులు తదితరులు పాల్గొన్నారు.
పెద్ద శంకరంపేట కేంద్రంలోని బస్టాండ్ మెదక్ రోడ్డు నుండి సర్వీస్ రోడ్డు వైపుకు వెళ్లే నారాయణ్ ఖేడ్ ఆర్టీసీ బస్సులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు మార్గం ఇరుకుగా ఉండడం వల్ల 2 వాహనాలు వెళ్లలేని స్థితిలో ఉన్న ఈ రోడ్లో ఆర్టీసీ బస్సులు తిరగడం వలన చిన్న వాహనాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మార్కెట్ డే రోజైతే ఇక ఈ విషయం ఇంకా తీవ్రతరంగా ఉంటుంది. గతంలో ఆర్టీసీ అధికారులకు అల్లాదుర్గా, సిఎస్ జార్జ్ శంకరంపేట చెరువు కట్టపై నుంచి సర్వీస్ రోడ్డు వైపుకు వెళ్లాలని సూచించినా కూడా ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న దారుణం. కులాంతర వివాహం చేసుకున్నారని పెళ్లికి సహకరించిన వ్యక్తుల ఇండ్లకు పెట్టిన నిప్పు. మలక్పేటలో పీవీఆర్ మాల్ కాంప్లెక్స్ లో లిఫ్ట్ మొరాయింపు. సురక్షితంగా బయటపడ్డ గర్భిణీతో సహా 12 మంది. ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం. కుటుంబ కలహాల కారణంగా 2 హత్య. మహిళ 8వ కాన్పులో ఒకేసారి 3 పిల్లలకు జన్మ. తల్లి పిల్లలు క్షేమం అరుదైన ఘటనగా భావిస్తున్న ఆసుపత్రి వర్గాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.